తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 13వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో రవి, బుధ, శుక్ర, శని, రాహులు, అలాగే చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాల విషయాల్లో కొన్ని జాగ్రత్తలు వహించాలి. అలాగే వృత్తి ఉద్యోగాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఏ పని చేసినా నిదానంగా సాగడం, ఉద్యోగంలో ఉద్యోగస్తుల సహోద్యోగులతోటి విభేదాలు రావడం జరుగుతుంటుంది. అయితే ఏ విషయాన్ని తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆచితూచి వ్యవహరించాలి. మనసు స్థిమితంగా ఉంచుకోవాలి. అధిక కోపం పనికిరాదు. ఏదైనా వ్యవహారాలు చేసేటప్పుడు నలుగురి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. అలాగే స్థిరాస్తి విషయంలో కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైనాన్స్ పరంగా అధిక ఖర్చులు సూచిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. అయితే ఈ వారం వీరికి అంత అనుకూలంగా లేదు. ఏలినాటి శని ప్రభావం చేత కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. శనికి తైలాభిషేకం చేయించడం, ప్రతిరోజు అష్టములుగా తైలంతో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. మానసికమైన ఒత్తిడి నుంచి బయటికి రాగలుగుతారు. కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి. వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ని సద్వినియోగపరుచుకోవాలి. లాయర్లకి, డాక్టర్లకి, అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి వీరికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గ్రూప్స్ కానీ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కొంత జాగ్రత్త వహించాలి. అయితే చదువు విషయంలో నెగ్లిజెన్సీ కాస్త ఉంటుంది, అది లేకుండా చూసుకోవాలి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి కొంత అనుకూలంగా ఉంటుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా కొంత సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కొంత అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామితో కావచ్చు, భాగస్వాముల మధ్య కావచ్చు, విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ వారం కాకుండా ఒక 2-3 వారాలు ఆగి ముందుకెళ్ళడం చెప్పదగినది. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు, పిల్లల చదువుల విషయంలో స్వయంగా మీరు చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ప్రమోషన్స్ కానీ, కొత్త ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అందరితో కలిసి సరదాగా గడుపుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మంచి లాభాలు ఉంటాయని చెప్పచ్చు. అలాగే స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వాహన కొనుగోలు ఉండే అవకాశం గోచరిస్తోంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. బంధువులతో కలిసి చాలా ఆనందంగా గడుపుతారు ఈ వారం. ఏది ఏమైనప్పటికీ ఈ వారం వీరికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఇక విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్న ఎడ్యుకేషన్ విషయంలో అశ్రద్ధ వహిస్తారు. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వారికి, అలాగే ఇతరత ఎంసెట్ వీళ్ళు ప్రిపేర్ అవుతున్న వారికి కాస్త జాగ్రత్త వహించాలి. కష్టపడి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం లభించడం కోసం ఎంతో వీరు శ్రమించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. భాగస్వామితో వ్యాపారాలు కలిసి వస్తాయి. అలాగే నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. బ్యాంకింగ్ సెక్టర్స్, లాయర్లకి,
డాక్టర్స్కి, సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా చేయడం చెప్పదగినది. బెట్టింగ్స్కి, స్టాక్ మార్కెట్స్కి దూరంగా ఉండాలి. అందరికీ కాదు, కొంతమందికి మటుకే. బెట్టింగ్ వ్యవహారాల మటుకి అందరూ దూరంగా ఉండడం చెప్పదగినది. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డు విషయంలో కావచ్చు, లోన్ల విషయంలో కావచ్చు, ఆచితూచి వ్యవహరించండి. ధనాన్ని అప్పు చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. అవసరమైతే తప్ప లోన్స్కి వెళ్లకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించడం, ఓం నమః శివాయతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధం చేదాకా వచ్చి చేయి జారిపోతుంది కూడా. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మీ మీద దుష్ప్రచారాలు చేసి సంబంధాన్ని చెడగొట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని మీరే క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించడం చెప్పదగిన సూచన. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారాలనుకున్న వారికి ఉద్యోగం మారవచ్చు. ఫైనాన్స్ పరంగా అన్ని రకాలుగా ఈ వారం బాగుందని చెప్పచ్చు. అలాగే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కెరియర్ పరంగా వీరికి అంతా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంటే వచ్చిన జాబు వెళ్ళాలా వద్దా అన్న కానీ, ఉన్న జాబ్ని ఉండాలా అనే ఆలోచన మటుకి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ఆచితూచి వ్యవహరించండి. లేకపోతే ఉద్యోగం మారిన తర్వాత ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. మీ మీద దుష్ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉంటారు. మీరు బాగా ఎదిగారు, అందరికంటే మీరు ముందు ఉంటున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, లేదా మీరే వెళ్తున్నారు అనే ఒక ఆలోచన ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాలకి దూరంగా ఉండడం, నలుగురితోటి కలివిడిగా వెళ్ళడం చెప్పదగిన సూచన. మీకంటూ క్లారిటీ ఉంటుంది. ఏ పని చేసినా మనగానే ఉండాలి, ఒకరి మీద కాంప్రమైజ్ అవసరం లేదు, ఒకరి మీద మనకు పొత్తు ఉండదు, ఏం చేసినా నిక్కచ్చిగా ఉండాలి, ఇలాగే చేయాలనే ధోరణి ఏదైతే ఉందో అది అందరినీ మెప్పిస్తుంది. కాబట్టి కెరియర్లో సహోద్యోగులు ఎంత ఇబ్బంది పెట్టినా టాప్ మేనేజ్మెంట్లో మనకి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. అయితే కొంతకాలం వేచి ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా వ్యవహార శైలిలో కానీ వ్యాపారంలో కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని అవసరమైతేనే పెట్టుబడులు పెట్టండి. లేకపోతే లాంగ్ టర్మ్లో ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తుంది. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. భూమి కానీ, వాహనం కానీ, ఇల్లు కానీ కొనే సూచన కనిపిస్తోంది. ఈ వారం చక్కగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రస్తుతం గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ, ఎంసెట్కి, ఇతరతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఏదైనా కష్టే ఫలి అన్నట్టుగా ముందుకు సాగుతారు. దైవాన్ని నమ్ముకుని మీ మీద మీ కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్తారు. ఏదో అద్భుతాలు జరుగుతాయి, అలా ఉంటుంది ఇలా ఉంటుంది కాకుండా ప్రాక్టికల్గా ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది. మీరు అలాగే వెళ్తారు కూడా. కాబట్టి ఈ వారం విద్యార్థులకు బాగుంది. అయితే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. విద్యాకారకుడు ఆ దక్షిణామూర్తి మనకి అనుగ్రహం ఉండడం ఎంతో చెప్పదగినది. కుదిరితే రోజు కాలేజీ కానీ స్కూల్ కానీ వెళ్ళేటప్పుడు చదువుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేదంటే బంధువులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు. మీరు బాగా ఎదిగారు అన్నాక నరదృష్టి అధికంగా ఉంటుంది. ఎవరిని నమ్మకుండా వృత్తినే దైవంగా నమ్మి ముందుకు సాగుతారు. అది అందరికీ నచ్చదు. అనుకోని ప్రమోషన్ కలిసి వస్తుంది. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు గోచరిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థానచలనం కనిపిస్తుంది. అయితే వచ్చిన అవకాశాన్ని అది బాగుందా లేదా చూసుకుని ముందుకు వెళ్ళండి. లేకపోతే
అక్కడికి వెళ్ళాక ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అలాగే సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఎడ్యుకేషన్ విషయంలో, కెరియర్ విషయంలో మీ సలహాలు సూచనలు వారికి ఎంతో ఉపయోగపడతాయి. మీ సహాయం వారికి ఎంతో అవసరం అవుతుంది. ఎందుకంటే కొన్ని విషయాల్లో మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. అది పైకి చెప్పలేని కూడా ఉంటుంది. అది మీరు అర్థం చేసుకుని వారికి మీరు సహాయం చేయడం అనేది ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు సపోర్ట్ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతికి ఆరాధించడం, జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయించడం, అలాగే బుధవారం నాడు వినాయకుడికి గకారక అష్టోత్తరం పూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమ శని పూర్తయింది. మంచి రోజులు మొదలయ్యాయి. అయితే వీరికి మే నుంచి మరిన్ని మంచి రోజులు సంప్రాప్తిస్తాయి. ఏ పని చేసినా ముందుకు సాగడం, వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్కి, లాయర్లకి, సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, కాస్మెటిక్స్, డర్మటాలజిస్ట్, చిరు వ్యాపారస్తులకు, ఆహార ధాన్య వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వీరికి అనుకూలంగా ఉంది. అయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంత ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉంటాయి. లేఆఫ్స్ ఇవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ కష్టం తగిన ప్రతిఫలం చూపించుకోవడం ఎంతైనా ఉంటుంది. లేఆఫ్స్ అనేది ఉంటూనే ఉంటాయి. అయితే మీ ప్రతిభను బట్టి అక్కడ ఆధారపడి ఉంటుంది. ఆ ప్రతిభను చూపించుకునే సమయం ఈ వారం మీకు ఎంతో ఉందని చెప్పచ్చు. దాన్ని సద్వినియోగపరచుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చిన్న ఇబ్బందులున్నా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వచ్చిన లాభాలని సేవింగ్స్ రూపేణా చేయడం, ధన రూపేణా, వస్తు రూపేణా కొనుగోలు చేయడం అనేది చెప్పదగినది. ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు, లేదా స్థలం కానీ కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చిపెట్టే విధంగా ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సేల్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ పనులు మొదలవడం కానీ అన్నీ ఈ వారం బాగుంటాయి. తలపెట్టిన ప్రతి పని సగానికి సగం పూర్తవడం అనేది జరుగుతుంది. ఇదంతా ఆ పరమేశ్వర అనుగ్రహం ముందుకు వెళ్తారు. మీ కష్టే ఫలి అనే సామెతతోటి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే కొంత అహంకారపూరితమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. కొంత అనాలోచిత నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. స్కిన్కి సంబంధించి అలాగే ఈఎన్టీకి సంబంధించి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు వస్తాయి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి గ్రూప్స్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఇతరత ఏదైతే ఎక్కువ శ్రద్ధ వహించాలి వాటి మీద. అపనమ్మకం కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఉండకూడదు. మీకు ఎంత ధైర్యం ఉన్నా సరే ఒకానొక సమయంలో ధైర్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. మనం ఏమి చేయలేమేమో, అందరూ మనకంటే ముందు ఉన్నారు, మనం ఏమైనా ఇలాగే ఉంటామా, మన కెరీర్ ఇంతేనా అన్న ఒక భావన ఏర్పడుతుంది. అటువంటి పక్కన పెట్టండి. మీకున్న ధైర్యం ఏంటంటే మీ కాన్ఫిడెన్సే. ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఎన్నో అవకాశాలు మీకు కలిసి వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఇటువంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. భవిష్యత్తు బాగుంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అలాగే సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈ వారం సంతాన యోగ్యత వచ్చే అవకాశం గోచరిస్తోంది. మంచి శుభవార్తని వింటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్నీ అనుకూలంగా ఉంది. ధనం అధికంగా ఉంటుంది. అనుకోని ఒక కార్యక్రమం కావచ్చు, ఒక స్థిరాస్తి కావచ్చు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. మీరు ఊహించిన విధంగా ఈ వారం కొన్ని మలుపులు అన్నీ ఉంటాయి. అవి కొన్ని మంచికే అని చెప్పవచ్చు. ఏదైనా సరే మీకున్న తెలివితేటలతోటి ప్రతి ఒక్కదాన్ని ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని సాల్వ్ చేసే విధంగా మీరు ఉంటారు. ఒకరి చేత చెప్పించుకునే విధంగా మటుకు మీరు ఉండరు. ఏదైనా మనం చేయగలం, ఎందుకు చెందలేము, ఆడవారే కదా ఏమి చేయలేని అనుకుంటారు. కానీ
అందరికంటే ఎక్కువ మీరే చేస్తారు. మీకున్న తెలివితేటల్ని ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ మీకు తెలిసి ఉంటుంది. అయితే చిన్నగా కొద్ది కోపం అనేది ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసి మిగతా విషయాల మీద దృష్టి సారించండి. పక్క వాళ్ళు ఎలా ఉన్నారో మనకు సంబంధం లేదు. మీకున్న కెరియర్ మీద, వ్యాపారం మీద ముఖ్యంగా మంచి ఫోకస్ పెట్టండి. భాగస్వామి వ్యాపారాలు ఈ వారం కలిసి వచ్చే విధంగా గోచరిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. గ్యాస్ట్రిక్ సంబంధించి, స్కిన్కి సంబంధించి ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపం మెడలో ధరించడం చెప్పదగినది. ఎందుకంటే వీరికి నరదృష్టి అధికంగా ఉంటుంది. మీ దగ్గర ₹1 ఉందంటే ₹10 ఉన్నాయి, ఎవరికి పెట్టరు, దాచుకుంటున్నారు అని ఉంటుంది. కానీ మీకు అలా కాదు. మనం బాగుండాలి, పక్క వాళ్ళు కూడా సహాయం చేయాలని మీ ధోరణి ఉంటుంది. కానీ చూసేవారికి అలా ఉండదు. నరదృష్టి అధికంగా ఉంది కాబట్టి కాలభైరవ రూపం ధరించడం చెప్పదగినది. వాహన యోగం, గృహయోగం సూచిస్తోంది. అయితే వాహనాల కంటే గృహానికి ఎక్కువ విలువిచ్చి గృహ నిర్మాణ పనులు చేపట్టే కార్యక్రమాలు కావచ్చు, లేదా ఇల్లు కానీ కొనేటప్పుడు లేదా ఇల్లు కానీ కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వీరికి అష్టమ శని ప్రారంభమైంది. అయితే అష్టమ శని అన్నది అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది అన్నది కాదు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. అది వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి కెరియర్లో టాప్లో ఉంటారు, వ్యాపారం బాగుంటుంది. కొంతమందికి కెరియర్లో చిక్కులు ఉంటాయి. అంతే. ఈ అష్టమ శని జరగడం వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడిపోతారు, ఇంకా జీవితం ఇలాగే ఉంటుంది అన్న అపోహలో పక్కన పెట్టాలి. జాతకం అనేది 50% అయితే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కర్మానుసారేనా, కర్మను బట్టి ఫలితాలు ఉంటాయి. కాబట్టి కొంతమందికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది. అయితే భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కొంతమందికి షేర్ మార్కెట్ కూడా బాగుంటుంది. అది అందరికీ కాదండి, కొంతమందికి వారి వారి జాతక పరిశీలన చేసుకుని వెళ్ళడం చెప్పదగినది. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, చార్టెడ్ అకౌంట్స్, సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా డర్మటాలజిస్ట్, కాస్మెటిక్స్ వీళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారికి, వీరందరికీ ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగులతో కావచ్చు, వ్యాపారంలో భాగస్వాములతో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. వీరు ప్రతి మంగళవారం కానీ శనివారం నాడు కానీ ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు శని స్తోత్రం పఠించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అష్టమ శని నడుస్తున్నప్పుడు శనీశ్వరుని ఎంతగా ఆరాధిస్తే ఆ ఫలితాలు అంతగా మనకి ఉపయోగపడతాయి. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని నడుస్తున్న వాళ్ళు కంపల్సరీగా శని స్తోత్రం చదవడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. అలాగే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. మనం ఇంత కష్టపడుతున్నామే, మనకి రిజల్ట్స్ ఇంతే తక్కువ వస్తున్నాయి అనే మనోవేదన కూడా ఎక్కువగా ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళకున్న ధైర్యం ఏంటంటే ఏదైనా సాధించగలం అన్న ధైర్యం వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ముందుకు వెళ్తారు. వీళ్ళకున్న ధైర్యం వల్ల మీద ఉన్న కాన్ఫిడెన్స్ లెవెలే. దాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళండి. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అవేమీ పట్టించుకోవద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్కిన్కి సంబంధించి అసిడిటీ, ఇండైజెషన్ సంబంధించి ఇబ్బంది పెడితే వాటి విషయంలో చూసుకోవాలి. అలాగే గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ, ఎంసెట్కి, ఇతరత్ర ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న ఆటంకాలు ఏమన్నా దాన్ని అధిగమించి ముందుకు సాగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే జీవిత భాగస్వామితో కావచ్చు, చుట్టాలతో కావచ్చు, సహోద్యోగులతో కావచ్చు మాట పెరిగే అవకాశం ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే
ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఒక రూపాయికి 10 రూపాయలు ఖర్చు అవకాశం గోచరిస్తుంది. ఖర్చులు పెట్టేటప్పుడు అవి అవసరమైతేనే ఖర్చు పెట్టండి, లేకపోతే సేవింగ్స్ రూపేణా దాచి ఉంచడం చెప్పదగినది. ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టాలి, ముందుకెళ్ళాలి అని యోచిస్తారు, అది ఈ వారం నెరవేరుతుంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. మీకున్న గుడ్ విల్ తోటి హౌసింగ్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, ఏదైనా లోను కావాలంటే ఇమ్మీడియట్గా అప్రూవ్ అవుతుంది. క్రెడిట్ కార్డుకి దూరంగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే మీకు తిరిగి రాదు, వాటి విషయంలో మటుకు జాగ్రత్త తీసుకోండి. ఎవరైనా డబ్బు ఇచ్చాం, అడిగారు, ఇచ్చేస్తారు, కానీ తర్వాత మనం అడిగినప్పుడు మటుకు వాళ్ళు ఇవ్వరు. కాబట్టి ఫైనాన్స్ విషయంలో మటుకి జాగ్రత్త వహించాలి కంపల్సరీ. ఏదైనా సరే వివాహాలు ప్రయత్నాలు చేసినప్పుడు మే నుంచి ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. సంతాన యోగ్యత కనిపిస్తోంది. అయితే సంతానం కన్సీవ్ అయ్యాక హెల్త్ పరంగా కొన్ని వారాల పాటు జాగ్రత్త ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అష్టముల కథలతో దీపారాధన చేయడం, ముఖ్యంగా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరి అర్ధాష్టంస నడుస్తుంది కాబట్టి చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు, కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. మిశ్రమ ఫలితాలంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, భాగస్వామితో వివిధాలు రాకుండా చూసుకోవడం, ఫైనాన్షియల్ విషయంలో అధికంగా ఖర్చు ఉండే అవకాశం, లేదా వచ్చిన ధనం ఏదో విధంగా ఖర్చు అవ్వడం జరుగుతుంది. కొంత ధన నష్టం కూడా సూచిస్తోంది. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి. ఇంకా వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఆహార సంబంధించిన వ్యాపారం కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సంబంధించి, హోటల్ బిజినెస్ సంబంధించి, ముఖ్యంగా టూరిజం బిజినెస్ వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రంగం ఉన్న వారికి కొంత నిరాశ అని చెప్పవచ్చు. ఉద్యోగం చేద్దాకా వచ్చి చేజారిపోవడం, ప్రాజెక్టులు చేద్దాకా వచ్చి చేజారిపోవడం, ఒక పని ప్రారంభించినప్పుడు మధ్యలో ఆటంకాలు ఎదురవడం అనేది ఏర్పడుతుంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుని వెళ్ళడం చెప్పదగిన సూచన. ఎంత నిదానంగా ఉంటే ఈ వారం అని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే భూమికి సంబంధించి వ్యవహారాలు కావచ్చు, ఒక ఫ్లాట్ కొనాలన్న మీ యోచన ఏదైతే ఉందో ఈ వారం నెరవేరుతుంది. ఎన్నో ఏళ్ళుగా కొనాలనుకుంటున్న ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఇది సంతోషకరమైన విషయం కూడా. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. అయితే H1B గ్రీన్ కార్డు విషయంలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి బాగున్నా అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి మటుకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగంలో లేఆఫ్స్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు, జాగ్రత్త వహించండి. అలాగే వృత్తిపరంగా, వ్యాపారపరంగా విదేశాల్లో బిజినెస్ చేద్దాం అనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వం సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఏదైనా పరీక్షల మీద ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. రేపు చేద్దాం అనుకోకుండా అదేదో ఇవాళ కంప్లీట్ చేయడం అనేది చెప్పదగినది. మీకున్న తెలివితేటలకి అందరూ ముగ్ధులవుతారు. ఏ పని చేసినా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. మీకున్న ఒక చిన్న విషయం కూడా మైండ్లో గుర్తుండిపోతుంది. కాబట్టి ప్రభుత్వం సంబంధించిన ఎగ్జామ్స్ రాసేటప్పుడు చక్కగా రాసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు వీరికి. ఏదేమైనా సరే చిన్న చిన్న ఆటంకాలు ఏదున్నా తల్లిదండ్రుల సహకారాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. వారి సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కూడా. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వ్యాపారంలో కొంత నష్టం ఉండే అవకాశం కూడా లేకపోలేదు, లేదా భాగస్వామితో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. అది తాత్కాలికంగానే. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. చిరు వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, సినీ ఇండస్ట్రీ, అలాగే టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవారికి, హోటల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళకి వారం బాగుందని చెప్పొచ్చు. అందరికంటే ముఖ్యం ట్రావెల్ ఏజెన్సీ వారికి అనుకూలంగా ఉంది. అయితే దాంట్లో కూడా చిన్న చిన్న అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారు
ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించడం, ఆరేవల కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగినది. కుదిరితే రోజు చేయండి. కుదరని పక్షంలో మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ చేయండి. అలాగే మంగళవారం శుక్రవారం సాయంత్రం పూట సూర్యాస్తమం అయ్యాక నిమ్మకాయ డప్పులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఎన్నో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కెరియర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక చిన్న చిన్నవి తొలగిపోతాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు లావెండర్. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు బాగున్నాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. పెట్టుబడుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ విషయాన్ని సరే ఆచితూచి వ్యవహరిస్తారు. అయితే ఖర్చులు మటుకు అధికంగా ఉంటాయి. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని వ్యాపారపరంగా ఎక్కువ ఖర్చు చేస్తారు. గత కొంతకాలంగా ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం కొంత ఉపశమనం కలుగుతుంది. రావాల్సిన బాకీలు సకాలంలో వస్తాయి. వ్యాపార అభివృద్ధికి ఎంతో శ్రమిస్తారు. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంటా బయట మంచి వాతావరణం నెలకొంటుంది. అయితే ఎన్ని ఉన్నా ఏదో ఒక వెలితి అనేది ఏర్పడుతుంది వీరికి. అది కొంతకాలం వరకే. వీరికి మే నుంచి చాలా బాగుంటుంది. వీరికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో మంచి అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. కష్టఫలి అన్నట్టుగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం ఒక 80% వీరికి లభిస్తుంది. అలాగే మీరు తలపెట్టిన ఏ వ్యవహారం అయినా సరే చాకచిత్తంతో పూర్తి చేయగలుగుతారు. మీకున్న తెలివితేటలతోటి ఏ వ్యవహారం అయినా సరే సమయానుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్తారు. చిన్న చిన్న విషయాలకి అతిగా మనస్తాపాన్ని గురి కాకుండా ముందుకు వెళ్ళాలి. మనోధైర్యాన్ని ఎక్కువగా పెంచుకోవాలి. ధైర్యాన్ని మట్టి కోల్పోవద్దు. మీకున్న ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అలాగే బంధువర్గంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే గృహయోగం, వాహన యోగం ఉంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ఒక స్థిరాస్తిని అమ్మాలని చూస్తారు. అది ఈ వారం నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే పరీక్షల మీద ధ్యాస పెట్టాలి. కాస్త బద్ధకం కూడా పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకి మనస్తాపానికి గురి కాకుండా మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి వీరికి అనుకూలంగా ఉన్నాయి. వైద్యవృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే టెక్నికల్ రంగంలో ఉన్న వారికి బాగుందని చెప్పొచ్చు. స్నేహితుల్ని అతిగా నమ్మి మోసపోవద్దు. ఏదైనా వ్యవహారాలు ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళతో చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే గ్రూప్స్కి, సివిల్స్కి, ఎంసెట్ తదితర ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఏమైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ప్రాజెక్టు మీకు రావడం, అది మీరు పూర్తి చేయాలనుకోవడం మంచి విషయం. అది ఎవరిని నమ్మి మోసపోవద్దు. ఏ పనైనా సరే మీకు మీరుగా చేసుకోవడం చెప్పదగినది. మనోధైర్యాన్ని పెంచుకోవాలి. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. అలాగే ఉద్యోగంలో స్థానచలనం సూచిస్తోంది. ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నప్పుడు కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు, లోన్లు మంజూరు అవుతాయి. రొటేషన్స్ బాగుంటాయి. అయితే ఎంత ధనం వస్తుందో అంత ఖర్చు అవుతుంది. రూపాయి వేస్తే రూపాయిన్నర ఖర్చు అవుతుంది. లోన్లకి దూరంగా ఉండి అవసరమైన వరకు ఖర్చు పెట్టడం అనేది చెప్పదగిన సూచన. మొత్తం మీద గత వారం కంటే ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి, తొలగిపోతాయి. ఈ రాశిలో ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుందని కాకుండా కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఏది ఆలోచించకుండా ముందడుగు వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా వినడం అనేది చెప్పదగినది. అలాగే ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధం ముందుకు వెళ్ళాలా వద్దా అనే యోచనలు చేస్తారు. ఒకసారి జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తితో దీపారాధన చేయండి. అలాగే శుక్రవారం నాడు లక్ష్మీ తామ వృత్తితో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే
రంగు గ్రే. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. శుభకార్యాలు పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. అయితే నరదిష్టి అధికంగా ఉంటుంది వీరికి. ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా సరే వ్యవహారం చేసేటప్పుడు గోప్యంగా ఉంచడం చెప్పదగినది. అందరూ మనవాళ్ళే కదా, సరే కొన్ని విషయాలు చెప్తే తప్పే ఉంది అనుకుంటారు, కానీ అది ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కూడా ఇలాగే ఉండాలి. ఉద్యోగం మారాలని అనుకుంటారు, మంచి ఉద్యోగం లభిస్తుంది. అది స్నేహితులు కానీ సహోద్యోగులు కానీ చెప్తారు. అది ఈర్ష్య అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. వచ్చిన ఉద్యోగం చేజారిపోతుంది. కాబట్టి కొన్ని వ్యవహారాలు కొన్ని గోప్యంగా ఉంచడమే చెప్పదగినది. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్, గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, మోకాలు నొప్పులు ఉండే అవకాశం గోచరిస్తుంది. తగిన జాగ్రత్తలు అవసరం. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి సానుకూల ఫలితాలు గోచరిస్తుంది. లాభాలు చూస్తారు. కొత్త బ్రాంచీలు ఓపెన్ చేయాలని ప్రారంభించిన వాళ్ళకి కొత్త బ్రాంచీలు ప్రారంభించాలనుకుంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఏ పని చేసినా ముందడుగు పడుతుంది. అది మీద అయి ఉంటుంది. మీ నిర్ణయాల వల్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తారు. మీకున్న తెలివితేటలకి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలనే ఆలోచన చాలా బాగుంటుంది. ఏ నిర్ణయం అయినా సరే మీకు మీరుగానే తీసుకోండి. అందరి సలహాలు సూచనలు తీసుకుని మీరు తీసుకునే నిర్ణయం వల్ల లాభపడతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. కష్టపడి చదివిన కొన్ని మార్కులు తక్కువ వస్తాయి. ఎగ్జామ్స్ బాగా రాసాం, ఎందుకు వచ్చే అర్థం కాదు. ఇటువంటి విషయంలో ధైర్యంగా ఉండి మళ్ళీ ఎగ్జామ్స్ రాయడం అనేది చెప్పదగినది. అయితే ఇప్పుడు చదువుతున్న చదువుకి తర్వాత ఎలా ఉంటుందని భయపడకుండా ఫ్యూచర్ మీకు బాగుంది. అప్పుడప్పుడు వస్తుంటాయి, వెళ్తుంటాయి. వాటికి భయపడకుండా ముందడుగు వేయండి. మీకున్న ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి విదేశాల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా H1B విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకు స్థానచలనం చూపిస్తోంది, జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది. నలుగురితో పాటు సరదాగా కాలాన్ని గడుపుతారు. శుభకార్యాలు పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు మటుకు తీసుకోవాలి. మీరు స్ట్రెస్కి గురి కాకుండా ఉండడం చెప్పదగినది. నరదిష్టి అధికంగా ఉంటుంది. నూతన వ్యవహారాలు కలిసి వస్తాయి. భూమి కొనుగోలు చేయాలని చూస్తారు. అలాగే ఆభరణాలు, వాహన యోగం ఉంది. కలిసి వచ్చిన అదృష్టాన్ని అందిపుచ్చుకోవాలి. ఎప్పుడో చూద్దాం అనుకుంటే చేజారిపే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సరే ప్రస్తుతం అర్ధాష్టమి శని వీరికి పూర్తయింది. అయితే మేలో గురువు అష్టమాన సంచారం కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఫైనాన్షియల్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోర్టుపరమైన వ్యవహారాలు అనుకూలించవు, చికాకు కలిగిస్తాయి. మనస్తాపనకు ఎక్కువ గురి కాకుండా చూసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే దక్షిణామూర్తి రూపుని మెడ ధరించాలి. నాగసింధూరం కానీ ఆరవల కుంకుమ కానీ ప్రతినిత్యం పెట్టుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఒక శనివారం నాడు ఒక 10 మందికి అన్నదానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా బాగుంది. మంచి లాభాలు కానీ, ప్రమోషన్స్ కానీ, ఏదైనా స్థలం అమ్మినప్పుడు ధనం కానీ, షేర్ మార్కెట్లో మంచి లాభాలు కానీ చూడగలుగుతారు. షేర్ మార్కెట్ అది అందరికీ కాదు, కొంతమందికి మటుకి. గత కొన్నాళ్ళుగా ఫైనాన్స్ పరంగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఈ వారం కొంత శుభసూచకంగా చెప్పచ్చు. మంచి లాభాలు కూడా ఉంటాయి. వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. చేసే పనిలో చిన్న ఆటంకాలు ఏదైనా ఎదురైనా కూడా వాటిని అధిగమించగలుగుతారు. చేసే కృషి పట్టుదల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే వీరికి అర్ధాష్టమి శని ప్రారంభమైంది. అర్ధాష్టమి శని ఇబ్బంది పెడుతుంది అనుకోవద్దు. అది అందరికీ కాదు, కొంతమందికే ఉంటుంది. పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్త వహించాలి. ధనం అధికంగా ఖర్చు అవుతుంది. డబ్బు వస్తుంది, ఖర్చు కూడా అలాగే అవుతుంది. ఖర్చు పెట్టేటప్పుడు అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. వ్యాపార అభివృద్ధి కోసం మీరు ఖర్చు చేయండి, అవి తర్వాత లాభాలు బాగుంటాయి. అభివృద్ధి కోసం చేసే ఏ పనైనా మీరు చేయవచ్చు. కొన్ని అనవసరమైన ఖర్చులు ఉంటాయి,
వాటిని పక్కన పెట్టండి. అలాగే సంతానాభివృద్ధి బాగుంటుంది. వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎప్పటి నుండో సంతానం కోసం సంబంధాలు చూస్తుంటారు. అవి దగ్గర దాకా వచ్చి చేజారిపోతుంటాయి. అది ఈ వారం ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా గోచరిస్తుంది. మీ సమయానుకూలంగా మార్పులు చేర్పులు మీరే చేసుకుంటూ ఉంటారు. దానివల్ల మంచి వృద్ధిలోకి వస్తుంటారు. మీ తెలివితేటలు అందరికీ నచ్చుతాయి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సామరస్యంగా మీరు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ప్లాట్ కానీ కొనాలని చూస్తారు. ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. బంధువర్గంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలు రాయాలనుకునే వారికి గ్రూప్స్, సివిల్స్, ఎంసెట్ తదితర పరీక్షల్లో బాగా రాయడం కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించాలి. జ్ఞాపక శక్తి అధికంగా ఉన్నా అప్పుడప్పుడు కాస్త తడబడుతుంటారు. ఇటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఎవరో ఏదో చెప్పారు అలా ఉంటుంది అని కాకుండా మీకు మీరుగా చదువుకోవడం చెప్పదగింది. విదేశాల్లో ఉన్నవారికి, అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత నిరాశ అని చెప్పవచ్చు. చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. కుదిరితే అక్కడ శివుడికి అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. మానసిక ఆనందం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తులు కలిసి వస్తాయి. వ్యాపారం చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. స్నేహితులతో కలిసి దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఒక శుభవార్తను ఈ వారం వినే సూచన ఉంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అలాగే సంతానం మంచి అభివృద్ధిలో కూడా ఉంటుంది. మీరు చేస్తున్న కృషి, పట్టుదల ఏదైతే ఉందో అది భావితరాల వాళ్ళకి మంచి ఆదర్శంగా నిలుస్తారు. ఏది ఏమైనప్పటికీ గత కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీకు చాలా బాగుందని చెప్పచ్చు. అయితే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి చిన్న పనులు నిదానంగా సాగడం ఉంటుంది. లేదా ధనం ఖర్చు ఎక్కువడం ఉంటుంది. బంధువర్గంలో చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. కాబట్టి ధనుసు రాశి వారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, నలుపు ఒత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయడం, ఏదైనా ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామికి వడమాల వేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అన్ని విషయాలను లాభదాయకంగా ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా చేస్తారు. అభివృద్ధి బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న స్థిరాస్తి మీ చేతికి అందుతుంది. భూయోగం, వాహన యోగం ఉంది. అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటారు. బంధువర్గంలో కలిసి చక్కగా ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ వారం మీకు బాగుందని చెప్పచ్చు. ఏదైనా వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటప్పుడు అటు భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి జాతక పరిశీలన చేసుకుని కూడా వెళ్ళండి. ఎందుకంటే మీకు వ్యాపారపరంగా చాలా బాగుంటుంది. అవతల వారి జాతకాన్ని కూడా చూసుకుని వెళ్ళడం చెప్పదగింది. లేకపోతే చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు, నష్టం వస్తూ ఉంటాయి. ఇవి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. వారు మీకు అండగా నిలుస్తారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే వాటిని అధిగమించగలుగుతారు. కష్టే ఫలినట్టుగా కష్టం తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఏది నడిచింది వీరికి అయిపోయింది. మంచి భవిష్యత్తు ముందుంది వీరికి. ఏదేమైనా సరే దైవానుగ్రహంతో ముందుకు సాగుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. విదేశాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి ఈ వారం కొంచెం బాగుందని చెప్పచ్చు. రావాల్సిన ధనం చేతికి అందడం, కన్స్ట్రక్షన్ పనులు ఏవైనా ఆగిపోతే అవి మొదలవడం ఈ వారం జరుగుతాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. జీవిత భాగస్వామి అండదండలు వీరికి గట్టిగా ఉంటాయి. ఏ పని చేసినా
వారి సహాయ సహకారాలు మాట వరకు కావచ్చు, ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని ముందుండి పరిష్కరించే విధంగా వీరు చేస్తారు. ఎన్ని అనుకున్నా ఏదనుకున్నా మన వాళ్ళే మన బంధువులే కదా అని చిన్న చిన్న ఇబ్బంది పెట్టినా కూడా పక్కన పెట్టి ఆదరిస్తారు. ఇది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, మోకాలు నొప్పులు, ముఖ్యంగా స్కిన్కి, ఈఎన్టీకి సంబంధించి ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండాలి. చిట్ ఫండ్లకి దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సాఫ్ట్వేర్ పరంగా, సినీ పరిశ్రమ పరంగా, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ రంగంలో ఉన్న వారికి వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ట్రావెల్ ఏజెన్సీ, హాస్టల్స్ నడిపే వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వాటి విషయంలో బట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. చట్టపరమైన కొన్ని చిక్కులు ఏర్పడవచ్చు. ఏది ఏమైనా సరే గత వారం కంటే ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఏలినర్సని పూర్తయింది కూడా వీరికి. అయితే నరదిష్టి అధికంగా ఉంటుంది కాబట్టి కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, శివుడికి సోమవారం నాడు అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు వైట్. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఇంకా 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంది. కుంభరాశి నుంచి శని మీన రాశిలోకి ప్రవేశించారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఏ పని చేసినా ముందు అడుగు పడుతుంది. అయితే బంధువులలో మటుకి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సహోదరి మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. కుటుంబ స్థానం బాగుంది. పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు. వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే ఆరోగ్యం పట్ల ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. స్పైనల్ కార్డ్ సంబంధించి గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, మోకాలు నొప్పులు, ముఖ్యంగా మెడకు సంబంధించి, ఈఎన్టీకి సంబంధించి ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం ఖర్చు అధికంగా సూచిస్తోంది. రూపాయికి 2 రూపాయల ఖర్చు అదనంగా చూపిస్తోంది. కాబట్టి అవసరమైతే తప్ప ఖర్చుల విషయం దూరంగా ఉండాలి. లోన్లకు దూరంగా ఉండాలి. చిట్ ఫండ్లకు దూరంగా ఉండాలి. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం చెప్పదగినది. వ్యాపారం రొటేషన్స్ బాగుంటాయి. వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తుంది. కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయాలనుకుంటారు. అవి ప్రారంభిస్తారు. మీకున్న తెలివితేటలతోటి అందరినీ ఆకట్టుకోగలుగుతారు. మీ మాటల చాతుర్యం అందరికీ నచ్చుతుంది. ఏ పనైనా సరే అందరం కలిసికట్టుగా ఉండాలి అనే భావన ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో సొంత నిర్ణయాల వల్ల నష్టపోతారు. జీవిత భాగస్వామి కావచ్చు, లేదా స్నేహితుల సలహాలు కావచ్చు, సలహాలు తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చాక అప్పుడు అమలుపరచండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ధన నష్టం అధికంగా సూచిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎప్పటి నుంచో రాదు అనుకున్న ఉద్యోగం ఈ వారం ఖచ్చితంగా వస్తుంది. మనోధైర్యాన్ని పెంచుకోండి. మీ ధైర్యమే మిమ్మల్ని నిలబెడుతుంది. ఎవరు ఏమన్నా సహనాన్ని కోల్పోరు. అలాగే ప్రభుత్వపరమైన రాయితీలు కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, అలాగే ఇతరత పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఇది మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఒక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్నాయి తప్ప మిగతా అన్ని విషయాలు వీరికి బాగుందండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితులతో, బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి బాగున్నప్పటికీ మీ మాట వినకపోవడం, మీ మనస్తాపానికి గురి కాకుండా చూసుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా మీ ధోరణి, మాట ఒకే రకంగా ఉంటుంది. ఒకే మాట మీద నిలబడాలి. అందరినీ ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. వ్యాపార అభివృద్ధి బాగుండాలి, నలుగుతో వెళ్ళాలి అనే యోచన ఎక్కువగా ఉంటుంది మీది. కష్టే ఫలం ఏంటంటే కష్టపడతారు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి
మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సంతానం యొక్క పురోగతి కోసం ఎంతో శ్రమిస్తారు. అయితే ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యం పట్ల మటుకి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. నూతన గృహం, వాహన యోగం ఉంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ కలిసి వస్తాయి. స్థిరచరాస్తులు పెరుగుతాయి. వంశపారంపర్యంగా వస్తున్న స్థిరాస్తి కలిసి వస్తుంది. కష్టే ఫలి అన్నట్టుగా ఈ వారం ఉంటుంది వీరికి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, శనివారం నాడు నలుపు ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ అష్టములక గుగ్గులంతో ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ధూపం వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నరదిష్టి అధికంగా ఉంటుంది. కాలభైరవ రూపం మెళ్ళ వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. మేన్ రాశిలో శని సంచారం, అలాగే రవి, బుధ, శుక్ర, రాహు సంచారం, 5 గ్రహాలు ఒకే చోట ఉన్నాయి. కొంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఏదైనా వ్యవహారాలు ఉంటే సానుకూలపడతాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా అవి సమస్యపోతాయి. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు, ప్రమోషన్స్ కావచ్చు, ఉద్యోగం ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చేతి దాకా వచ్చిన పనులు పోయాయి అని బాధపడకుండా అవంతట అవే మళ్ళీ రావడం సంతోషకరంగా ఉంటుంది. ఎప్పటి నుండో వివాహం కోసం చూస్తున్న వారికి మంచి వివాహం కుదురుతుంది. అయితే వివాహ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ప్రతి విషయానికి బాధపడకుండా మీరు మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారపరంగా అభివృద్ధి బాగుంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటారు. దాని శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. సకాలంలో పనులు పూర్తి చేయడానికి శనికి తైలాభిషేకం చేయించడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే గ్రూప్స్కి ఇతరతర పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే పట్టుదల ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ చేద్దాం అనుకున్న పని రేపు చేద్దాం అనుకున్న ఎల్లుండి చేద్దాం అన్న ధోరణి ఏర్పడుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత బద్ధకం కూడా ఏర్పడుతుంది. శనీశ్వరుడు అనుగ్రహం కోసం శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినది. అలాగే 10 మందికి ఏదైనా ఒక రోజు అన్నదాన కార్యక్రమం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్న బంధువర్గంలో ఇబ్బందులు అనేవి చోటు చేసుకుంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా వీరు తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి అరికాళ్ళు, గ్యాస్ట్రిక్, థైరాయిడ్, బీపీ, షుగర్ వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఏదైనా ఒక పని అనుకుని ముందుకు సాగండి. అది సఫలీకృతం అవుతుంది. సంతానం యొక్క బాధ్యతలు పూర్తిగా మీరు తీసుకుంటారు. సంతానం కోసం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం తిరిగి వెళ్ళిపోకుండా చూసుకోవాలన్న బాధ్యత మీదే ఉంటుంది. ఈ సంబంధం వదులుకుంటే మళ్ళీ రాదేమో అనే భావన కూడా ఏర్పడుతుంది. అయితే సంబంధాలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. జాతక పరిశీలన చేసుకుని ఇద్దరికి జాతకాలు బాగుంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే ఇంకో సంబంధం చూడడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములకాయ తైలంతో దీపారాధన చేయడం, ప్రతిరోజు గుగ్గిలం వేయడం చెప్పదగినది. కుదిరితే ప్రతిరోజు వేయండి, లేదా మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. నరదిష్టి అధికంగా ఉంది. చిన్న చిన్న పనులు ఆటంకం కలిగించే వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త వహించాలి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు బ్లూ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.